నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్, మరి జాతీయ బీసీ మహిళా సమాఖ్య చైర్పర్సన్. ఈటెల రాజేందర్ అన్న మీద అవాక్కులు చెవాక్కులు చేస్తా ఉన్నారు. రాజేందర్ అన్న గారు ఏం మాట్లాడినరు? తెలంగాణ తెచ్చుకున్నాము, తెలంగాణ అభివృద్ధి ఎట్లా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల అవసరాలేంది అది మాట్లాడితే, ఒక ప్రతిపక్ష నేతగా, ఒక పార్లమెంటరియన్ గా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఆయన మాట్లాడితే, ఆయన మీద ఒక కాల్వ సుజాత అదొక పనికి మాలింది నోరొక బర్రె గొంతు వేసుకొని వచ్చి మాట్లాడుతుంది. అది నీకు అర్హత ఉందా అని చెప్పి నేను కల్వ సుజాతని అడుగుతున్నా ఈ సందర్భంగా. నీ కనీసం ఎడమకాలు చిటికనేలు గోటికి కూడా సరిపోవు. నీకు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిరు. నువ్వు నా దగ్గర ఈబీసీ కమిటీ కూడా ఉంది. అదే వైశ్య మహిళలతో నేను కొట్టిస్తా అని చెప్పి ఈ సందర్భంగా దానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. నువ్వేం మాట్లాడుతా ఉన్నావు? ఆడదంతే ఈడబడ్డాడు, ఈడదంతే ఆడబడ్డాడు అని మాట్లాడతావా? గౌరవ పెద్దలు ఆయన మాట్లాడింది తెలంగాణ సమాజం కోసం. మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు? నా దగ్గర పైసలు లేవు, నన్ను ఘోషణ లేవు, ఉద్యోగులకు ఏమి ఇయ్యలేను, ఇక రాజీవ్ యువ వికాసం గోవిందా, ఇక మహిళలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ గోవిందా, ఇందిరమ్మ ఇండ్లు గోవిందా, 2500 గోవిందా, స్కూటీలు గోవిందా, సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినటువంటి నువ్వు అధికారంలోకి వచ్చి ఇలా నువ్వు ఎందుకు చేతగాని మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి గౌరవ పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అన్న మాట్లాడితే, దానికి చిన్న చితక పెద్ద ఏంది లేదు, ఇక మాట్లాడితేనే ఉండ్రు ఇష్టం వచ్చినట్టు. రాజేందర్ అన్న మీద కాల్వ సుజాత ఎవరండి మాట్లాడేది? ఈరోజు వైశ్యులు, చాలా మంది వైశ్యులు, పేద వైశ్యులు తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళకి డిమార్ట్లు వచ్చినాక కనీసము చిల్లర కొట్టు కూడా నడవకుంటాయి, దీనమైన స్థితిలో ఉండరు. వాళ్ళ కోసం మాట్లాడు, నీకు బుద్ధి సిగ్గుంటే. ఇంకొకటి, సంధ్యారెడ్డి ఎవరండి? అది జాగృతి నుంచి వచ్చింది. ఆ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఏం తీసుకురాలేదంట. దీనికి తెలుసా? ముందు కాల్వ సుజాత, సంధ్యారెడ్డి ఇద్దరు చదువుకోరు, ముందు చదువుకొని నేర్చుకోరు. ముందు ఏమొచ్చింది ఏమిరా వస్తారా? మరి మీ ఇద్దరు కలిసి రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను మాట్లాడితే ఏం తెచ్చిరు ఏమిచ్చిరని బిడ్డ, ఇంకొకసారి రాజేందర్ అన్న మీద మాట్లాడితే నాలుక జీరేస్తా చెప్తున్నా. మీకు ఏమవుతుందని మాట్లాడతారు? కాల్వ సుజాతకు చెప్తున్నా, ఇంకొకసారి నోరు జారి మాట్లాడినవని నువ్వు నీ నోట్ల కట్టబెట్టి కొడతా అని చెప్తున్నా ఈ సందర్భంగా. ఆ సంధ్యారెడ్డికి కూడా చెప్తున్నా, నువ్వు జాగృతి లేదంటే నువ్వు రాలే జాగృతి నుంచి. కాబట్టి ఖబర్దార్, ఈటెల రాజేందర్ అన్న మీద వచ్చే అలిగేషన్లు అన్నింటినీ మా ఓబీసీ సెంట్రల్ కమిటీ మహిళా సమాఖ్య తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇంకొకసారి అవాకు చవాకులు చేస్తే మాత్రం మర్యాద